దావోస్ కేంద్రంగా ఒకే వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి భేటీ అవ్వడం, కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఈ ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులు అయితే ఆ సదస్సులో హాజరవుతూ ఉన్నారు. అంటే రాష్ట్రాలకి పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో భాగంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఆ సదస్సుకు అయితే వెళ్తూ ఉన్నారు. అలాగే కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ప్రధానులు కూడా ఆ సదస్సుకు అయితే హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అయితే హాజరవ్వడం జరిగింది. 2 రాష్ట్రాలకు కూడా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వారు దావోస్లో జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక సదస్సులో అయితే పాల్గొనడం జరిగింది. పాల్గొనడమే కాదు, 2 రాష్ట్రాలకి పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ముఖ్యమంత్రులు కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు దావోస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిరంజీవి ఒక వేదిక మీద కలవడం అనేది చర్చనీయాంశంగా మారింది. కొంతమంది నెటిజన్లు అయితే దీని మీద రకరకాలుగా కమెంట్ చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలాగే ఈ మధ్యకాలంలో అంటే ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో నిలిచినటువంటి 5 సినిమాలలో మొదటి సినిమాగా విడుదలైనటువంటి రాజాసాబ్ సినిమా, ఆ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి అనుమతి నిరాకరించింది. కానీ ఆ తర్వాత విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించారు. కాబట్టి ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అలాగే ప్రీమియర్ షోలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అది కూడా ఈ చర్చకి అయితే ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది. కావాలనే రాజాసాబ్ టికెట్లు పెంచుకునే దానికి, అలాగే ఆ సినిమాకి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలకి రేవంత్ రెడ్డి అంగీకారం ఇవ్వలేదు. కానీ తనతో సన్నిహితంగా ఉండేటువంటి చిరంజీవి గారి సినిమా అయినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి మాత్రం టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు, అలాగే ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చారు అన్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో మొన్న మధ్య పెద్ద ఎత్తున అయితే చర్చ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో అంటే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రధానులు వీరందరూ హాజరవుతున్నారు. ఆయా దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో వారు చర్చిస్తున్నారు పారిశ్రామికవేత్తలతో. మరి చిరంజీవి గారు ఆ సదస్సుకి ఎందుకు వెళ్ళినట్లు అన్నట్లుగా కొంతమంది అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి మరికొంతమంది సమాధానం చెప్తూ, రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని వెంటబెట్టుకొని ఆ కార్యక్రమానికి తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు అక్కడికి తనకు చెప్పకుండా తీసుకువెళ్ళి ఉండొచ్చు అనేటువంటి ప్రచారం కూడా అయితే జరుగుతుంది. దీని మీద సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి పోస్టులు కనుక ఒకసారి మనం చూస్తే, మెగాస్టార్ చిరంజీవి అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి టుగెదర్ ఎట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ దావోస్. సో దావోస్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఈ పిక్చర్లో కనుక మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కరాచాలనం చేస్తున్నటువంటి ఈ పిక్చర్ మనం చూస్తున్నాం. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారి పక్కన మనం చూసుకున్నట్లయితే ఒకవైపేమో శ్రీధర్ గారు ఐటీ మినిస్టర్ ఉన్నారు, మరోవైపు చిరంజీవి గారి పక్కనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు కూర్చో ఉన్నారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారు, పక్కనే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నటువంటి నేపథ్యంలోనే అంటే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా చిరంజీవి గారిని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వెళ్ళి ఉండొచ్చు తనకి చెప్పకుండా అంటూ కొంతమంది అయితే వారి అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. దీని మీద స్పష్టత రావాలి అంటే మాత్రం అంటే చిరంజీవి గారిని ఆ కార్యక్రమానికి ఎవరైనా ఆహ్వానించి ఉండొచ్చా, లేదంటే చిరంజీవి గారిని వెంటబెట్టుకొని రేవంత్ రెడ్డి వెళ్ళి ఉండొచ్చా, అసలు ఈ భేటీకి కారణం ఏంటనేది వారు స్పందిస్తే కానీ క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే దీన్ని ఉద్దేశించి మాత్రం కొంతమంది నెటిజన్లు రకరకాలుగా కమెంట్లు పెడుతూ ఉన్నారు. కమెంట్లు పెడుతూ రాజాసాబ్ సినిమా విషయంలో ప్రభాస్ పెద్ద తల్లి అయినటువంటి అంటే పెద్దమ్మ అయినటువంటి శ్యామలాదేవి గారు, ఆవిడ ఒక సందర్భంలో కేటీఆర్ని కలిసి మళ్ళీ
బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు అనుకుంటున్నారు అన్నట్లుగా ఆ ఉద్దేశం వచ్చేలాగా ఆ సారాంశంతో ఆవిడ కేటీఆర్తో మాట్లాడినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత ఆ వీడియో చూసే కావాలని రేవంత్ రెడ్డి గారు రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి టికెట్ రేట్లను పెంచుకునేదానికి అలాగే ప్రీమియర్ షోలకి అవకాశం ఇవ్వలేదు, కానీ ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలకు అవకాశం ఇచ్చారు అన్నట్లుగా రకరకాల చర్చ అయితే జరిగింది. ఆ చర్చ ఫుల్ స్టాప్ పడిద్ది అనుకున్నారు, కానీ ఫుల్ స్టాప్ పడలేదు. ఈ రూపంలో మళ్ళీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అయితే ఈ వార్త మళ్ళీ చక్కర్లు కొడుతుంది. దీని మీద వీళ్ళు స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.